భాగాహార నియమం కాసాగు. పిల్లలు, మనం ఇంతకుముందు వీడియోలో యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి 2 సంఖ్యల గాసాభా కనుక్కోవడం నేర్చుకున్నాం. ఒక నగరంలో ఒక ప్రదర్శన ప్రతి 147 రోజులకు, మరొక సర్కస్ ప్రతి 196 రోజులకు ఒకసారి జరుగుతుంది. అవి రెండు ఈ రోజు జరిగాయి అనుకుందాం అనుకోండి. తిరిగి ఎన్ని రోజులకి మళ్ళీ అవి రెండు ఒకే రోజు జరుగుతాయి? దీనికోసం మనం వాటి కాలాల కాసాగు అంటే 147, 196ల కనిష్ట సామాన్య గుణిజం కనుగొనాలన్నమాట. అవునా? అంటే వాటి యొక్క గుణిజాలలో ఏ గుణిజం దగ్గర అవి రెండు ఒకే విలువ కలిగి ఉంటాయో తెలుసుకోవాలి. మనం యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించి సులభంగా వాటి గాసాభా కనుక్కోవచ్చు. 196, 147లను యూక్లిడ్ భాగాహార నియమంలో వ్రాస్తే, అంటే 196ను 147చే భాగిస్తే 196 = 147 × 1 + 49 వస్తుంది. ఇప్పుడు 147, 49 తీసుకుని 14ను 49 తోటి భాగించామనుకోండి. 147 = 49 × 3 + 0, శేషం 0. కాబట్టి 196, 147ల గాసాభా 49 అవుతుంది. మరి కాసాగు సంగతి ఏమిటి? గుర్తు తెచ్చుకోండి. మనం కింది తరగతుల్లో నేర్చుకున్నాం. 2 సంఖ్యల కాసాగు గాసాభాల లబ్ధం ఆ సంఖ్యల లబ్ధానికి సమానం అని మనకి తెలుసు. 196, 147ల గాసాభా 49 అని కూడా మనకు తెలుసు. ఇప్పుడు A = 196, B = 147 అనుకున్నాం అనుకోండి. పై సూత్రం ప్రకారం కనిష్ట సామాన్య గుణిజం × 49 = 196 × 147. కాబట్టి కనిష్ట సామాన్య గుణిజం = 196 × 147/49. కొట్టివేత చేస్తే 4 × 147 = 588. అంటే 196, 147ల కాసాగు 588 అవుతుంది. దీని అర్థం ఏంటంటే ఆ ప్రదర్శన మరియు సర్కస్ మళ్ళీ ఈ రోజు నుంచి 588 రోజులకు జరుగుతాయి అని అర్థం. ఇప్పుడు దీన్ని 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ సంఖ్య లెక్కని సరిపోతుందేమో తప్పకుండా చూడాలి. ఇప్పుడు పరిశీలిద్దాం. ఏవైనా 3 సంఖ్యలు 16, 48, 56 తీసుకుందాం. ఇక్కడ మనం యూక్లిడ్ భాగాహార నియమాన్ని ఉపయోగించలేం. కాబట్టి గాసాభా కనుక్కోవడానికి ప్రధాన కారణాంక పద్ధతి ఉపయోగిద్దాం. 16 = 2 × 2 × 2 × 2 2^4. 48 = 2 × 2 × 2 × 2 × 3 2^4 × 3^1. 56 = 2 × 2 × 2 × 7, అంటే 2^3, అంటే 2³ × 7^1. చూడండి, ప్రతి సహజ సంఖ్య యొక్క ప్రధాన కారణాంకాలు ఏకైకం. సాధారణంగా ఒక సంయుక్త సంఖ్య యొక్క ప్రధాన కారణాంక విభజన P1 × P2 × P3 రూపంలో ఉంటుంది. ఇక్కడ P1, P2, P3లు మొదలైనవి అవరోహణ క్రమంలో అమర్చబడిన ప్రధాన కారణాంకాలు. అంటే P2 > P1, P3 > P2, ఆ విధంగా అన్నమాట. మనం గాసాభా కనుక్కునేటప్పుడు అన్ని సంఖ్యల్లో ఉన్న ఉమ్మడి ప్రధాన కారణాంకాలు తీసుకుంటాం. అదెలా అంటే 16 = 2 × 2 × 2 × 2 2^4. 48 = 2 × 2 × 2 × 2 × 3 2^4 × 3^1. 56 తీసుకున్నాం అనుకోండి. 2 × 2 × 2 × 7, అంటే 2³ × 7^1. వీటిలో మనం కనిష్ట ఘాతం గల ఉమ్మడి కారణాంకాలు తీసుకోవాలి. ఈ కారణాంకాల్లో 2 ఉమ్మడి కారణాంకం అయితే చిన్న ఘాతం 3, అంటే 2 ప్రతి సంఖ్య యొక్క కారణాంకాల్లో కనీసం 3 సార్లు ఉంది అని అర్థం. కాబట్టి 16, 48, 56ల గాసాభా 2³ అంటే 8 అవుతుంది. ఇప్పుడు కాసాగు ఎలా కనుక్కోవాలో చూద్దాం. కాసాగు కూడా పై విధంగానే ప్రధాన కారణాంకాలు కనుక్కుంటాం. కానీ చిన్న తేడా ఏంటంటే కాసాగుకు ప్రతి ప్రధాన కారణాంకం యొక్క గరిష్ట ఘాతాన్ని తీసుకుంటాం. కాబట్టి 2^4 × 3^1 × 7^1, దట్ ఈస్ 336, 336. పై కారణాంకాల్లో 2 యొక్క గరిష్ట ఘాతం 4, 3 యొక్క మరియు 7 యొక్క గరిష్ట ఘాతం 1. అందువల్ల కాసాగు 336 అవుతుంది. ఇప్పుడు గాసాభా ఇంటూ కాసాగు 8 × 336 చేస్తే
2688 వచ్చింది. అదేవిధంగా 3 సంఖ్యల లబ్ధం 16 × 48 × 56 ఎంత అయింది? 43,008. కానీ గాసాభా మరియు కాసాగోలు లబ్ధం 3 సంఖ్యల లబ్ధానికి సమానంగా లేదు. ఇది 2 సంఖ్యలకు మాత్రమే సత్యమవుతుంది. అంకగణిత ప్రాథమిక సిద్ధాంతం ప్రకారం క్రమం ఏదైనప్పటికీ ప్రతి సహజ సంఖ్య యొక్క ప్రధాన కారణాంక విభజన ఏకైకం. అంటే ఒక సంఖ్య ఒకే రకమైన ప్రధాన కారణాంకాలు కూడా కలిగి ఉండవచ్చు అని అర్థం. ఉదాహరణకు 12 = 2 × 2 × 3. దీన్ని మరో రకంగా రాయలేమా? రాయొచ్చు. 2 × 3 × 2 లేదా 3 × 2 × 2గా రాయొచ్చు కదా. ఎన్ని విధాలుగా రాసినా క్రమం మార్చగలమే తప్ప మరో కొత్త కారణాంక విభజన చేయలేం. ఇది ఈ పాఠంలో విషయం. మరిన్ని విషయాలతో మరో పాఠంలో మళ్ళీ కలుద్దాం.